భారతీయ భోజనంలో పచ్చి ఉల్లిపాయలు లేకుండా ముద్ద దిగదు. వీటిలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నప్పటికీ కొన్నిసార్లు ఇవే మన ఆరోగ్యానికి శత్రువుగా మారవచ్చు. పచ్చి ఉల్లిపాయల వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్, ఎవరు వీటిని తినకూడదో తప్పక తెలుసుకోవాలి, లేదంటే ప్రమాదంలో పడతారు. పచ్చి ఉల్లిపాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినప్పటికీ కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉన్నవారు వీటిని తినటం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పచ్చి ఉల్లిపాయల్లో ఫైబర్, ఫ్రక్టోన్ అధికంగా ఉంటాయి. ఇవి సులభంగా జీర్ణం కావు. ఫలితంగా గ్యాస్, కడుపుబ్బరం, కడుపు నొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి. IBS సమస్య ఉన్నవారు వీటికి దూరంగా ఉండటం మంచిది. సర్జరీకి ముందు ఉల్లిపాయలు రక్తం గడ్డకట్టే ప్రక్రియను నెమ్మదిస్తాయి. కాబట్టి ఏదైనా శస్త్రచికిత్స జరగడానికి 2 వారాల ముందే పచ్చి ఉల్లిపాయలను తినటం ఆపేయాలని వైద్యులు సూచిస్తారు. ఏదైనా సరే మితంగా తీసుకుంటేనే ఆరోగ్యం. పచ్చి ఉల్లిపాయలు పడటం లేదనిపిస్తే వాటిని కొంచెం నూనెలో వేయించి లేదా ఉడికించి తీసుకోవటం వల్ల పైన పేర్కొన్న సమస్యలను చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఉల్లిపాయలకు రక్తంలో చక్కెరను తగ్గించే గుణం ఉంటుంది. ఒకవేళ మీరు ఇప్పటికే హైపోగ్లైసీమియాతో బాధపడుతున్నా లేదా ఇన్సులిన్ వాడుతున్నా పచ్చి ఉల్లిపాయలను అతిగా తీసుకోవటం వల్ల చక్కెర స్థాయిలు ప్రమాదకరంగా పడిపోవచ్చు. ఎలర్జీ సమస్యలు కూడా రావచ్చు. కొంతమందికి ఉల్లిపాయలు తిన్నప్పుడు చర్మంపై దద్దుర్లు రావటం లేదా దురద కలగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి అలర్జీ ఉన్నవారు ఉల్లిపాయలను వండుకొని తినటం లేదా పూర్తిగా మానేయడం ఉత్తమం. పచ్చి ఉల్లిపాయలు తిన్నప్పుడు కడుపులో యాసిడ్ స్థాయిలు పెరిగే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఛాతీలో మంట లేదా గొంతులో మంటగా అనిపించవచ్చు. ముఖ్యంగా రాత్రిపూట పచ్చి ఉల్లిపాయలు తినటం మానుకోవాలి.